తెలంగాణ రైతన్నలందరికీ నమస్తే అన్న. ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నా అంటే మన రైతు భరోసా గురించి అయితే చెప్పబోతున్నా. మీరు thumbnail కూడా చూసిరు కదా. అయితే రైతు భరోసా మొన్న అయితే జూన్ 30 నుంచి జూలై 1 తారీఖు వరకు అయితే రైతు భరోసా 2 ఎకరాల లోపు ఉన్న వారికి అయితే అందింది. తర్వాత మరుసటి రోజు నాడు 2 ఎకరాల నుంచి 3 ఎకరాల వరకు ఉన్న వారికి కూడా అందింది. ఇప్పుడు 3 ఎకరాల నుంచి పైగా 3 ఎకరాల మీద 4, 5, 6 ఎకరాలు వీరికి ఇంకా రైతు భరోసా అందలేదు కాబట్టి దాని గురించి ఈ వీడియో మీరు మొత్తం చూస్తే మీకు అర్థమైపోతుంది. అయితే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వానాకాలం ఖరీఫ్ సీజన్కు సంబంధించిన రైతు భరోసా నిధులను అయితే దశల వారీగా అయితే విడుదల చేస్తుంది. అయితే ఇందులో భాగంగా 2 ఎకరాల లోపు ఉన్న భూమి రైతులకైతే మొదటి విడతగా, తర్వాత 2 నుంచి 3 ఎకరాల లోపు ఉన్న రైతులకైతే రెండో విడతగా అయితే పూర్తయిపోయింది. ఇప్పుడైతే మిగిలిన భూమి ఎవరికైతే 3 ఎకరాల పైగా అయితే ఎవరికైతే రైతులకు ఉంటుందో వారికైతే ఇంకా రైతు భరోసా అయితే అందాల్సి ఉంది. మొన్న మొదటి విడత తెలంగాణ రాష్ట్రం అంతా 2 ఎకరాల లోపు ఉన్న వారికైతే రైతు భరోసా నిధులైతే అర్హులైన వారికైతే ఎవరెవరైతే భూములు పంట పండిస్తున్నారో వారికైతే మొదటి విడత అయితే పూర్తయిపోయింది. ఆ తర్వాత 2 ఎకరాల నుంచి 3 ఎకరాల లోపు ఉన్న వారికైతే రెండో విడతగా అయితే ప్రభుత్వం వారి ఖాతాల్లో అర్హులైన వారికైతే రైతు భరోసా అయితే జమ చేసింది. అయితే జూలై 1 పడిన మరుసటి రోజే ఈ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే ఈ నిధులను అయితే పూర్తి చేశారు. దాదాపు 10,68 మంది రైతులకు 1,590 కోట్లు అయితే అందజేశారు. అయితే మన తెలంగాణ ప్రభుత్వం ఈ దశల వారీగా అయితే విడుదల చేస్తుంది అన్నట్టు. మొదటి విడత అయితే అయిపోయింది, రెండో విడత అయిపోయింది, ఇప్పుడు మూడో విడత కూడా దశల వారీగా ఎవరైతే భూమి ఉన్న రైతులు అర్హులైన రైతులు మాత్రమే ఎవరికైతే పంట భూములు పండిస్తున్నారో ఈ పాడు భూములు, కొండలు, గుట్టలు కాకుండా పంట పండించే భూములకు తెలంగాణ ప్రభుత్వం అయితే ఖచ్చితంగా రైతు భరోసా అయితే దశల వారీగా అయితే విడుదల చేస్తుంది. ఇప్పుడు 2 విడతలు అయితే అయిపోయినాయి, మూడో విడత అయితే త్వరలోనే పూర్తి కాబోతా ఉన్నది. 3 ఎకరాల నుంచి 3 ఎకరాల పైగా అంటే 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు ఇంకా ఎంతవరకు 3 ఎకరాల పైన ఉన్న ఎకరాలకైతే పంట పండించే భూములకు కూడా త్వరలోనే ప్రభుత్వం అయితే రైతు భరోసా అయితే పూర్తి చేయనుంది మూడో విడతగా. అయితే కొంతమంది అయితే చాలా టెన్షన్ పడుతున్నారు అన్నట్టు, రైతు భరోసా పడలేదని చెప్పేసి. కొంతమంది పడ్డా కూడా చాలామంది అతలకుతలం అయిపోతున్నారు. అంటే పడ్డాయో లేదని చెప్పేసి టెన్షన్ పడుతూ ఉన్నారు. టెన్షన్ పడాల్సిన ఏం అవసరం లేదు. 2 ఎకరాల లోపు ఉన్న వారికి అయితే మొన్న 2 రోజుల కిందనే పడిపోయినాయి. అయితే 3 ఎకరాల లోపు ఉన్న వారికి అయితే మొన్న పడిపోయినాయి. టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. తెలియని వాళ్ళు ఉంటే మీ బ్యాంకులోకి వెళ్ళినా కానీ రైతు భరోసా పడ్డదా అంటే మీకు బ్యాంకులోకి వెళ్ళినా కానీ చూసి చెప్తారు. లేదు అంటే రైతు వేదికలోకి వెళ్ళి అగ్రికల్చర్ ఆఫీస్ని అడిగినా కానీ ఆయన చెక్ చేసి చూపిస్తాడు పడ్డాయని చెప్పేసి. అందరికీ పడతాయి, అట్లేం లేదు. అయితే కొత్తగా పాస్బుక్ అయితే వచ్చిన వాళ్ళు, మొన్న పోయిన వీడియోలో కూడా చెప్పిన, కొత్త పాస్బుక్ అయితే వచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా మీరు రైతు భరోసా కోసం అయితే దరఖాస్తు చేసుకోండి. అది కూడా 5వ తారీఖు లోపలనే అని చెప్పి మొన్న వీడియోలో చెప్పిన. ఎవరైనా చేసుకుని వాళ్ళు ఉంటే ఇప్పటికైనా ఇంకా 5వ తారీఖు రాలేదు కాబట్టి పోయి ఎంబడినే అగ్రికల్చర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి రైతు భరోసా కోసం దరఖాస్తు అయితే ఇచ్చుకోండి. ఇంకెవరికైనా రాని వాళ్ళకు, కొత్త వాళ్ళకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. తర్వాత మళ్ళీ చేయించుకోకపోతే రైతు భరోసా కోసం దరఖాస్తు చేయించుకోకపోతే మళ్ళీ మీకు పడకపోతే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. కొంతమంది తెలియదు, అవే వస్తాయని అనుకుంటారు. పోయి మనం రైతు భరోసా దరఖాస్తు అయితే ఇచ్చుకోవాలా. అయితే అందరికీ పడతాయి. కొంచెం వెనుకనో ముందో దశల వారీగా 9 రోజుల పాటు రైతు భరోసా అయితే వేస్తూ ఉన్నారు. మొన్న పడ్డ వాళ్ళకు ఇప్పుడు 3 ఎకరాల లోపు ఉన్న వారికి అయితే రెండో విడతగా అయితే 10,68,00,000 మంది రైతులకు 10,68,00,000 మంది రైతులకు 1,590 కోట్లు అంటే 10,68,00,000 మంది రైతులు 3 ఎకరాల లోపు ఉన్న వాళ్ళు, వారికి 1,590 కోట్లు జమ చేశారన్నట్టు రెండో విడతగా. అంటే ఎకరానికి 6,000 చొప్పున 1,590 కోట్లు అయితే రిలీజ్ చేశారు. కాకపోతే రైతులందరి ఒకటి గమనించాల్సి ఉంది. ఇంట్లో ఏంటంటే ఈ రైతు భరోసా 6,000, 12,000 రాగానే మనం మురుస్తున్నాం. కానీ అయితే ఇది రైతులకైతే నిజంగా ఇప్పుడు ఈ మసాలాలు అయితే అన్నీ పెరిగినాయి. బీస్ అయితే 1,400-1,450 ఉండేది దాదాపు ఇప్పుడు 21,50-2,200 అంటే దాదాపు ఒక 700-800 పెంచడం జరిగింది. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే అవే పైసలు రైతుల దగ్గరనే వసూలు చేసి మళ్ళీ రైతులకే ఇస్తారు.
చాలామంది గమనించాల్సి ఉంది. మందులు పెరుగుతున్నాయి, యూరియా బస్తాలు, మసాలాలు, డిఏపి, పొటాష్, అమోనియా ఇటువంటివి అయితే మొత్తం రేట్లు పోయిన సంవత్సరం ఎట్లుండి ఇప్పుడు ఎట్లుండి ఒక 50-100 పెరిగిందంటే అది వేరు. 700-800 పెరిగినాయి ఒక్కొక్క దాని మీద. ఒక్క బస్తాకి ఒక్కొక్క రైతు అయితే 10 బిగాలు 20 బిగాలు ఉన్నోళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక 15-20-30 గల బిస్బిసులు తీసుకపోతారు ఇటువంటి మసాలాలు. వాళ్ళ దగ్గర ఒక 20 సంచులు 30 సంచులు తీసుకపోతే ఒక్క సంచికి 800 అంటే ఎన్ని వేలు అయిపోతున్నాయి చూడండి ఒకసారి. ఇవన్నీ కలెక్షన్ చేసుకొని మనకు రైతు భరోసా 6,000 8,000 వేస్తే ఏం లాభం? మన పైసలు తీసుకొని మనకే చేస్తున్నారు వాళ్ళు. ఏం లేదు ఇక్కడ. గుర్తుపెట్టుకోండి, రైతులైతే చాలా అంటే చాలా కిందికి వెళ్ళిపోతున్నారు తప్ప మీదికైతే వెళ్ళిపోతలేరు. నాకు తెలిసి అయితే నేను కూడా ఒక రైతునే కాబట్టి. జై జవాన్ జై కిసాన్ అని అంటారు కదా, జై జవాన్కు జై కిసాన్కు. వీరిద్దరికి జవాన్ ఏమో బార్డర్లో కష్టపడతాడు, పాపం వారికి ఓ మర్యాద ఉండదు, వారికి కూడా ఏది ఉండదు, గుర్తించరు జవాన్ అక్కడ కష్టపడతాడు అని చెప్పేసి. రైతు ఈ దేశానికి అన్నం పెట్టేటోడు, అన్నం పెట్టేటోనికే సున్నం పెడుతురు. చెప్పాలంటే అన్నం పెట్టేటోనికే సున్నం పెడుతురు. అసలు ఇంకా వేరే పెంచాలంటే దునియా ఉన్నాయి రాష్ట్రంలో, తెలంగాణ కానీ ఇండియాలో కానీ ఏదైనా సరే వేరే సరుకుల్లో అన్ని పెట్రోల్ కానీ పప్పులు ఉప్పులు గ్యాస్ అది ఇది అన్నీ పెంచినప్పుడు వాన్లో పెంచిందంటే ఓకే, మళ్ళీ ఈ మసాలాలో పాపం రైతులు ఎట్లా బతుకుతారు? సావుకారు దగ్గరికి వెళ్ళి అప్పు తీసుకొస్తుండో లేదో 4 నెలలు వెళ్ళంగానే పంట పండియంగానే వీటిలకు మిత్తే ఒక 10-15-20 వేలు అయిపోతుంది. వాడికి వచ్చిన దాంట్లో అటు మిత్తి కడతాడా, తెచ్చిన జాగాలు కడతాడా, అటు ఇటు అన్నీ పోను అని మిగిలింది ఏం మిగులుతుంది? ఈ మొత్తం మందులకు మసాలాలకే అయిపోతున్నాయి. అసలు వెనకటన ఏముండేనంట, ఈ మసాలా మందులు ఏం లేకుండా డైరెక్టు అట్లనే పండిస్తున్నానంట. మన మొత్తం ఎలాంటి మందులు వాడకుండా ఆరోగ్యంగా ఉంటుండేనంట అప్పుడు. ఇక మనం అలవాటు చేసుకుని ఇవన్నీ అలవాటు చేసుకున్నందుకు ప్రభుత్వం మంచిగానే మన దగ్గర వసూలు చేస్తుంది, మళ్ళీ రైతుల దగ్గరనే వసూలు చేస్తుంది, మళ్ళీ రైతులకే రైతు భరోసా, రైతు బంధు, పింఛన్ అనుకుంటూ ఇస్తుంది. ఏందో ఏమో కానీ ఈ రైతు భరోసా మాత్రం అందరికి అందుతుంది. మొదటి విడత అయిపోయింది, రెండో విడత అయిపోయింది, మూడో విడత కూడా అయిపోతుంది. ఇంకా 4వ విడత గిట్లా 5వ విడత ఇటువంటి ఇంకా సమాచారాలు వస్తూనే ఉంటాయి. దానికోసం అయితే నేను ఇంకా వీడియో చేస్తాను. నేను ఆ విషయాలపై ఇంకా నేను పూర్తిగా వీడియో చేస్తా. మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి. అట్లనే ఇంకేమన్నా రైతు భరోసా గురించి ఇంకా వీడియోస్ మీకు కావాలంటే, ఏమన్నా మన రైతుల గురించి అప్డేట్స్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి. పూర్తిగా చూసిన వాళ్ళు అయితే ఒక కామెంట్ చేసి లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి చేసుకోకపోతే. అట్లనే మీది ఏ ఊరు, ఏం కథ, మరి ఎవరికైనా రైతు భరోసా పడలేదు అయితే కామెంట్ చేసి చెప్పండి. ఏదైనా మీకు డౌట్స్ ఉంటే చెప్పండి, నేనైతే మీకు చెప్తాను. ఓకే అండి, మరి జై హింద్, జై తెలంగాణ.